హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న సరస్వతి మాత టెంపుల్ అలాగే దాల్ లేక్ చూసాం కదా. ఈరోజు మనము శ్రీనగర్ నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా, ఇక్కడ రైన్ పడింది బాగా. సో వర్షం పడింది. సో అలాగే ఫుల్ చలిగా కూడా ఉంది. అయితే యాక్చువల్గా ఈరోజు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి జర్నీలోనే చూడాల్సిన రెండు టెంపుల్స్ ఒకటి వచ్చి రఘురామ్ టెంపుల్, అలాగే చీచీమాత టెంపుల్ అనమాట. ఈరోజు జర్నీతో పాటుగా చేస్తాం, అంటే జర్నీలోనే ఉంటాము బట్ చూస్తామంట. బట్ ఏమైందంటే ఈ రెండు కొన్ని కారణాల వల్ల చూడలేకపోయాం. అది ఎంతో చూడలేకపోయాము అనేది నేను మీకు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. అట్ ద సేమ్ టైం చీచీమాత టెంపుల్ మాత్రం క్లోజ్ చేశారు. బట్ నేను మీకోసం కొన్ని వీడియో క్లిప్స్ తీశాను, అవి చూడొచ్చు. సో అది ఎందుకు చూడలేకపోయామంటే, ఇక్కడ మనము వెళ్ళేటప్పుడు కేసరి హట్ ఇవి అన్నీ మనం కొనుక్కునేదానికి ఇక్కడ ఆపుతారనమాట. ఏమిటంటే డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కాశ్మీర్లో దొరికే ఫేమస్ డ్రై ఫ్రూట్స్, అలాగే సీరమ్స్, సాఫ్రాన్ ఇవంతా ఉంటాయి కదా, ఖచ్చితంగా చాలామంది తీసుకుంటారు. సో వాళ్ళ కోసం అనేది ఇక్కడ ఆపుతారు. ఇక్కడ ఏం చేశారు, వాళ్ళంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే చాలా లేట్ చేశారు. ఆల్మోస్ట్ ఇచ్చిన టైం కంటే 1 అవర్ ఎక్స్ట్రా తీసుకున్నారు. సో అందుకని అక్కడ మాకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెళ్ళేటప్పుడు. సో అందుకని మళ్ళీ 3కి అంతా క్రాస్ చేయాలంటే చేయలేకపోయాం. ఇక్కడ మేము చలిగాసుకుంటున్నాం యాక్చువల్గా. సో ఇది ఆ షాప్ ముందే పెట్టారు. సో మిగతా వాళ్ళ షాప్ ఎందుకే చెప్తున్నా, మేము చెప్పగా ట్రాఫిక్ ఈ పనులు చేసుకుంటూ వల్ల ఈ రెండు మిస్ అయ్యాం. అది జరిగింది. సో ఈ డే అంతా మేము జర్నీలోనే ఉండబోతున్నాం అనమాట. సో అది నేను చెప్పాలనుకున్న విషయం. సో ముందుకెళ్ళారంటే ఇక్కడ చూడండి, అసలు ఏంటో ఈ ప్లేస్ అనుకుంటారు కదా, ఇలాగే మనం వెళ్ళేటప్పుడు వెళ్ళింది. బట్ అప్పుడు నార్మల్గానే ఉన్నాయి కొండలు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఫుల్ మంచు పడింది. అలాగే చాలామంది ట్రక్కులతో తీస్తే రోడ్డు పైన అలాగే లేయర్స్ లాగా ఫామ్ అయ్యి ఉంటే వాళ్ళు తీసి ట్రక్ వేసుకొని వెళ్తున్నారు అనమాట. మీరు చూసారంటే చాలా చూడొచ్చు అనమాట. అలాగే మధ్యలో లంచ్కి కూడా మాకు కొంచెం లేట్ అయింది. సో ఇవన్నీ కారణాల వల్ల ఆ రెండు టెంపుల్స్ని మిస్ చేసాం. యూజువల్గా అయితే అలా జరగదు. సో ఇవి మిస్ చేసాం కాబట్టి యాక్చువల్గా ప్లాన్లో లేని ఇంకొక ప్లేస్కి ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రక్తో నెట్టేస్తూ ఉన్న రోడ్డు పైన ఫామ్ అయిన ఈ మంచంతా ప్లాన్లో లేని ఇంకొక ప్లేస్ వచ్చి కురుక్షేత్రం అనమాట. సో అక్కడికి తీసుకెళ్ళారు రేపు. అదే రేపటి వీడియోలో మనం చూడొచ్చు. సో ఈరోజంతా ఆల్మోస్ట్ మనం జర్నీలోనే ఉంటాము. మాకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్లే మెయిన్గా మేము ఇదంతా జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆ షాప్లో మేము లేట్ చేసామన్నమాట. ఆ షాప్లో ఏం తీసుకున్నాము అవన్నీ మీకు ఒక లాస్ట్ వీడియోలో పెడతాను. సో ఏం లేదు, సీరము ఒక క్రీమ్ తీసుకున్నాం అనమాట. సో ఓవరాల్గా మా ఫ్రెండ్స్ అయితే చాలామంది తీసుకున్నారు. ఆల్మోస్ట్ 20,000 కొన్నారు. డ్రై ఫ్రూట్స్, మీ సాఫ్రాన్, ఇంకా ఏదేదో. సో అలా షాపింగ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే వ్యూ చాలా బాగుంది కాబట్టి బస్ ఆపారు. ఇక్కడ దిగి ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి మేమైతే ఆ చలికి దిగలేదు, అంత చలిగా ఉంది. సో ఇది వెళ్ళినంత దూరం ఇలానే ఆల్మోస్ట్ ఇలాంటి కొండలే కనిపిస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా అయితే నవంబర్, డిసెంబర్లో ఇలా కనిపిస్తుందంట వెళ్ళేటప్పుడు కానీ. సో మనకి ఇది ఫిబ్రవరి కాబట్టి వచ్చేటప్పుడు అది కూడా ఆ రోజుకి రైన్ మంచు పడింది కాబట్టి అదృష్టవశాత్తు మనం ఇవంతా చూడగలిగాం. సో ఇలా చూస్తున్నారు కదా, వెళ్ళినంత దూరం చాలా వరకు ఇలానే ఉండింది వ్యూ అంతా. సో తర్వాత మేము ఒక దగ్గర ఆగేసి లంచ్ చేసాం. సో నాకు త్రూఅవుట్ ఈ ట్రిప్ ఫుడ్ అయితే మన ఫుడ్ మిస్ అయినట్టు ఎక్కడ అనిపించలే. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ చేశారు. అన్ని కర్రీస్ అయితే, బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్, ఫుడ్ అయితే ఇంటికి రాగానే మనం ఎక్కడ ట్రిప్కి వెళ్తే కొంచెం మొహవాసనట్లు తింటాం కదా, అలా అయితే నాకు అనిపించలేదు. చాలా బాగుంది ఫుడ్. సో వీళ్ళు ఫుడ్ మాత్రం వాటికి మరీ పెడతారు. అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఫుడ్ లాగే ఉండింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఫుడ్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా మేము లంచ్, ఇక్కడ చూస్తే మీరు మన ఫ్లాగ్ చూడొచ్చు. చాలా బాగుంది కదా వ్యూ, అందుకనే క్లిక్ చేశా సో మీకోసం. సో అదనమాట. సో వెళ్ళినంత దూరం ఇలా
జర్నీ బాగా అనిపించింది. రిటర్న్లో బాగా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాం. సో నైట్ ఇక్కడ ఆగాం. చీచీమాత అమ్మవారికి ఇలానే ఉంటారంట. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత మా కోసం అక్కడ పాపం జవాన్ ఉన్నారు, అక్కడ మిలిటరీ అతను ఉన్నారు, వాళ్ళే తీసుకెళ్ళి ఓపెన్ చేయించి చూడొచ్చు మీరు అని చెప్పి. మేము ఫస్ట్ అలౌ చేయాలనుకున్నాం, బట్ లక్కీగా వెళ్ళాం లోపలికి. ఇదే అనమాట లోపలికి లోపల అయితే మాకు అమ్మవారు కనిపించలేదు, కానీ దండం పెట్టుకొని బయటకు వచ్చేసాం. సో కొంచెం హ్యాపీ అనిపించింది. సో అదండి.